హలో ఆల్, నమస్తే, వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నానండి. ఇవంతా కూడా గోల్డెన్ జుమ్కాస్ అనమాట. జుమ్కాస్ ఏంటంటే మనకి ఎప్పుడు ట్రెండింగే అండి. మనం బుట్టాలు అంటుంటాము, జుమ్కాస్ అంటూ ఉంటారు. అందులో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. కొన్ని ఏంటంటే మనకి బ్రాడ్గా ఉంటాయి, కొన్ని పొడవుగా ఉంటాయి. బుట్టాస్లోనే డిఫరెంట్ కాన్సెప్ట్స్తో చూపించబోతున్నాను ఈ రోజు ఎపిసోడ్లో. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మన 4 బ్రాంచెస్లో ఎక్కడైనా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. JNTU, నాగోల్, హిమాయత్ నగర్ అండ్ మలక్పేట్. రైట్ నౌ నేనైతే నాగోల్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నానండి. అడ్రస్ కూడా మనకి నాగోల్ క్రాస్ రోడ్స్, ఇమీడియట్ గా కియా షోరూమ్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. మీకు అడ్రస్ లో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే కాల్ చేయండి, లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము. కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నంబర్ కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దసరా, దివాళీ వస్తున్నాయి కాబట్టి మన దగ్గర ఫెస్టివ్ గ్లోరీ అనే ఆఫర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఈ నెల 7th నుంచి నెక్స్ట్ మంత్ 12th వరకు ఉంటుందండి. ఆఫర్ ఏంటా అనుకుంటున్నారా? గోల్డ్ పైన మనకి VA అప్ టు 50% వరకు డిస్కౌంట్ వస్తుంది, నో మేకింగ్ ఛార్జెస్. అదే సిల్వర్ అనుకోండి, నో వేస్టేజ్ అండ్ నో మేకింగ్ ఛార్జెస్. అదే డైమండ్ ప్రకారం మనకి 10,000 లెస్ అవుతుందండి. 10,000 ఆఫ్ ఉంటుంది పర్ క్యారెట్. సో ఈ ఆఫర్ ఓన్లీ ఈ 1 మంత్ మాత్రమే ఉంటుంది. సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డూ విజిట్ అవర్ స్టోర్. అండ్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసేద్దాం. సో బుట్టా ప్యాటర్న్ అన్నాను కదండి. ఈ జుమ్కాస్ ఏంటంటే బుట్టలా చాలా బాగుంటాయి ప్యాటర్న్. ఫస్ట్ స్టడ్ చూసేయండి. మనకి అమ్మవారి రూపంతో బ్యూటిఫుల్ స్టడ్ వచ్చేసింది, కలగా ఉన్నారు. కింద అంతా కూడా చూస్తున్నారు కదా, లోటస్ అండ్ చుట్టూ ఫ్లోరల్ ప్యాటర్న్. నెక్స్ట్ మనకంతా కూడా కుందన్స్ వచ్చేసాయి. అటువైపున ఇటువైపున పర్ల్ బాల్స్ లాగా హ్యాంగింగ్స్ ఇచ్చాం. నెక్స్ట్ మనకి పీకాక్ అండ్ అక్కడ నుంచి బుట్టా స్టార్ట్ అయిపోయిందండి. జుమ్కా అంతా కూడా కంప్లీట్ గోల్డ్. ఇదంతా చూడండి ఎంత నీట్ గా వచ్చిందో. నెక్స్ట్ అంతా లీఫ్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ కూడా మనకి పర్ల్స్ వచ్చాయి. కొన్నిట్లో ఏంటంటే మనకి బీడ్ స్టైల్ ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది కదా. ఇందులో మాత్రం మనకి పర్ల్స్ బాగా కనబడుతున్నాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ ఉంది, నెట్ వెయిట్ వచ్చేసి 37 గ్రామ్స్ ఉంది. మీకు ఏదైనా కస్టమైజేషన్ అంటే కొందరికి పర్ల్స్ వద్దు, మేము ఇందులో గ్రీన్ కలర్ బీడ్స్ పెట్టించుకోవాలి అనుకుంటారు, కొందరు మనకి రెడ్ కావాలి అనుకుంటారు, పేస్టల్స్ కావాలి అనుకుంటారు. అలాంటి కస్టమైజేషన్ అయితే మన దగ్గర ఉంటుందండి. అండ్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ ఎలా అయితే చేయగలుగుతామో అవి కూడా చూపిస్తారు. సో డూ విజిట్ అవర్ స్టోర్. సో మన నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదా. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే పైన అంతా కూడా రెడ్, వైట్, గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. స్టడ్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్. అటువైపున ఇటువైపున మనకి హ్యాంగింగ్స్ చూడండి, నీట్ గా గ్రీన్ స్టోన్స్ పర్ల్ బాల్స్ లాగా వచ్చాయి. మధ్యలో ఈ ప్యాటర్న్ ఉంది చూసారా, అదంతా పీకాక్. అండ్ కింద మనకి జుమ్కా అంతా కూడా చూడండి కట్ వర్క్ విత్ ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. స్టోన్స్ అంతా కూడా రెడ్ అండ్ వైట్ స్టోన్స్. హ్యాంగింగ్ చూస్తున్నట్లయితే పర్ల్ బాల్స్ అండ్ స్మాల్ పంకిన్ బీడ్స్ లాగా ఇచ్చారు. మధ్యలో కూడా పర్ల్ బాలే తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్ ఉంది. సో మన నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదా. ఇందాకంతా స్టడ్ మనకి ఫ్లోరల్ అమ్మవారి రూపం చూసారు కదా, ఇక్కడ డైమండ్ షేప్ వచ్చిందండి. స్టడ్ అంతా కూడా గోల్డెన్ తో మనకి నీట్ గా ఉందన్నమాట ప్యాటర్న్. మధ్యలో రెడ్ స్టోన్, చుట్టూ కూడా కట్ వర్క్ ప్యాటర్న్. అటువైపున ఇటువైపున పర్ల్స్, పీచ్ కలర్ బాల్స్ వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనకి మధ్యలో పీకాక్ ప్యాటర్న్. ఈ జుమ్కా చూడండి కట్ వర్క్ స్టైల్ తో, అంటే మనకి ఇక్కడ స్కిన్ కనపడుతూ చాలా బాగుంటుంది అనమాట. మధ్యలో కూడా రెడ్ రూబీ కలర్ స్టోన్స్ ఎలివేట్ అవుతున్నాయి. అండ్ హ్యాంగింగ్స్ అయితే బెటర్, అంటే ఇవేంటంటే పర్ల్స్ అండ్ పేస్టల్స్ పీచ్ కలర్ లో వచ్చాయి కదా, చక్కగా కనబడుతుంది ప్యాటర్న్. మధ్యలో కూడా పర్ల్ బాల్ తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్ ఉంటుంది, నెట్ వెయిట్ 21 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదండి, స్టడ్ ఫ్లోరల్ ప్యాటర్న్ లో వచ్చింది. మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ అంతా వైట్ సీజెట్స్ వచ్చాయి లోటస్ లాగా. కింద మనకి చాందబాలికి ఎలా ఉంటుందండి, హాఫ్ మూన్ లాగా అలా ఇచ్చి. నెక్స్ట్ మనకి జుమ్కా అంతా కూడా సీజెట్స్, మధ్యలో రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ లో వచ్చేసాయి. కస్టమైజేషన్ మరీ చెప్తున్నానండి, మీ చేతిలో ఉంటుంది. మీకు అంటే పర్ల్స్ కాకుండా కింద అంతా కూడా మనకి గ్రీన్ బీడ్స్ కావాలి అనుకున్నా, రెడ్ బీడ్స్ కావాలి అనుకున్నా అవన్నీ మీరు ఇష్టం వచ్చినట్టు చేపించేసుకోవచ్చు. గ్రాస్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ బ్రైడల్ జుమ్కాస్ అండి. ఎంత బాగున్నాయో అసలు. పైన స్టడ్ చూస్తున్నారు కదా, మనకి అంతా కుందన్ ప్యాటర్న్ వచ్చేసింది. మధ్యలో వైట్, చుట్టూ అంతా కూడా రెడ్ కుందన్స్. ఇక్కడ మనకి బర్డ్స్ లాగా కనబడుతున్నాయి కదా, రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్. పైన స్టడ్ కి కింద అండ్ అలాగే మనకి జుమ్కాకి అంతా పర్ల్ బాల్సే. యాక్చువల్లీ పైన స్టడ్ కి మనకి జనరల్ గా అంటే మనకి హ్యాంగింగ్స్ అయితే ఇవ్వరండి, ఈ జుమ్కాలో మాత్రం ఇచ్చారు. అంతా కూడా కావింగ్, పీకాక్ స్టైల్ కావింగ్ వచ్చేసింది జుమ్కాలో. గ్రాస్ వెయిట్ 61 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ 49 గ్రామ్స్. వన్ ఆఫ్ ద హెవీయెస్ట్ అండ్ బ్యూటిఫుల్ ప్యాటర్న్.
సో ఈ ప్యాటర్న్ చూడండి కాస్త యూనిక్గా ఉంది, బికాజ్ మనకి జుమ్కా కంటే ముందు పైన చాందబాలికి ఎలా అయితే మూన్ ఉంటుందో ఇది ఇన్వర్టెడ్ షేప్లో ఉందండి. మీకు అబ్జర్వ్ చేసినట్టయితే పైన స్టడ్ అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్, సీజెట్స్ అండ్ వైన్ కలర్ స్టోన్ వచ్చేసింది. నెక్స్ట్ డ్రాప్ అంతా కూడా మనకి పీకాక్స్ లా ఇచ్చారు. ఇక్కడ చెప్పాను కదండి ఇన్వర్టెడ్ స్టైల్లో మనకి మూన్ వచ్చేసింది, అంతా ముత్యాలు, సీజెట్స్, జుమ్కా కూడా కంప్లీట్ సీజెట్స్. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే మనకి పర్ల్స్ అండ్ గ్రీన్ బీట్ తో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ పడుతుంది. సో ఇదంతా కూడా సీజెట్స్ ప్యాటర్న్ అండి, డైమండ్ సెట్టింగ్ లో ఉంటుంది. మీ దగ్గర ఆల్రెడీ ఒక డైమండ్ నెక్లెస్ అయినా కానీ లేదా హారమైనా ఉంది, కానీ వాటితో పాటు ఒక ఇయర్ రింగ్స్ డైమండ్ అఫోర్డ్ చేయలేము, కానీ ప్యాటర్న్ అలాగే ఉండాలి అనుకుంటే ఇలా సీజెట్స్ విత్ డైమండ్ సెట్టింగ్ కి వెళ్ళిపోవచ్చు. పైన స్టడ్ చూస్తున్నారు కదా, ఫ్లోరల్ ప్యాటర్న్, చుట్టూ సీజెట్స్, మధ్యలో మాత్రం ఎమరాల్డ్ స్టోన్. నెక్స్ట్ మనకి కింద కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ రూబీ స్టోన్ తో. బుట్ట అంతా చూడండి చాలా చక్కగా డైమండ్ సెట్టింగ్, అసలు ఎవరు గుర్తుపట్టలేరు, మనకి అంత బ్యూటిఫుల్ గా వచ్చాయి. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే పర్ల్ బాల్స్ తో తీసుకున్నాం అండ్ అలాగే బ్లూ బాల్స్ వచ్చేసాయి. సో మనకి గ్రాస్ వెయిట్ 29 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 26 గ్రామ్స్, కంప్లీట్ డైమండ్ సెట్టింగ్. సో ఈ ప్యాటర్న్ చూడండి, మనకి పైన స్టడ్ వచ్చేసి మ్యాంగో ప్యాటర్న్ విత్ కుందన్ స్టైల్ తీసుకున్నాం. మంచి రెడ్ కుందన్స్, మధ్యలో సీజెట్ అండ్ కుందన్స్ కి కూడా అటువైపున ఇటువైపున పర్ల్స్ వచ్చేసాయి. అండ్ నెక్స్ట్ మనకి జుమ్కాకి అండ్ మనకి స్టడ్ కి మధ్యలో చూస్తున్నారు కదా 2 పీకాక్స్ ఇచ్చారు. అండ్ జుమ్కా అంతా కూడా కుందన్ వెరైటీలో వచ్చేసాయండి. రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్, మధ్యలో సీజెట్స్ వచ్చాయి. అండ్ హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే పర్ల్ బాల్స్ అండ్ గ్రీన్ బీట్ తో తీసుకున్నాం. వాటికి చుట్టూ క్యాప్స్ తో చక్కగా ఉంది ప్యాటర్న్ అయితే. గ్రాస్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో మనం నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, స్టడ్ చాలా పెద్దగా నీట్గా ఇచ్చారండి పీకాక్ స్టైల్తో. ఆ కావింగ్ కూడా నీట్గా కనబడుతుంది గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్తో. కింద బుట్ట చూస్తున్నారు కదా, మనకి లైట్ వెయిట్గా ఉంటుందండి బుట్ట, కానీ లుక్ మాత్రం హెవీగా ఇచ్చారు. అంతా కావింగ్ పీకాక్ స్టైలే. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్స్తో వచ్చాయి, రైస్ పర్ల్స్ ప్యాటర్న్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్. గుట్ట పూసలతో కూడా పేరప్ చేసుకోవచ్చు అండి, బికాజ్ రైస్ పర్ల్స్ ఉన్నాయి కదా. సో ఈ ప్యాటర్న్ చూడండి నీట్గా సీజెట్స్తో వచ్చేసింది అనమాట. ఫ్లోరల్ ప్యాటర్న్, అంటే మనకి ఒక ఇయర్ రింగ్ వచ్చేసి రెడ్ స్టోన్, ఇంకొక ఇయర్ రింగ్ వచ్చేసి గ్రీన్ స్టోన్. నెక్స్ట్ మనకి ఫ్లోరల్ సీజెట్స్తో వచ్చాయి. బుట్ట అంతా కూడా అంటే మనకి ఆ జుమ్కా షేప్ చూడండి, జుమ్కాలో ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఉంటాయి. మనకి చూడ్డానికి జుమ్కానే, కానీ కొన్ని ఏంటంటే నారోగా ఉంటాయి, కొన్ని బ్రాడ్గా ఉంటాయి. ఇదేంటంటే మనకి నారోగా పొడవుగా వచ్చేసింది, అంతా సీజెట్సే. హ్యాంగింగ్స్ చూస్తున్నట్లయితే పర్ల్స్ అండ్ కోరల్స్తో తీసుకున్నాం. మధ్యలో కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చింది కోరల్ స్టైల్తోనే. చాలా నీట్ ప్యాటర్న్, యూనిక్గా ఉంటుంది అనమాట స్టైల్ అనేది. గ్రాస్ 38 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్ పడుతుంది. సో మనకి ట్రెడిషనల్ అంటే మనకి వింటేజ్ కలెక్షన్ లాంటి జుమ్కాస్ కావాలి అనుకుంటే ఎప్పటి నుంచో చూసే వెరైటీ అండి ఇది. మన దగ్గర ఒక్కటైనా ఉండాలి అనుకుంటాం కదా, అలాంటి ప్యాటర్న్. స్టడ్ వచ్చేసి ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. కింద మనకి జుమ్కా కూడా ఫ్లోరల్సే, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్. మిగిలిన పెటల్స్ అంతా కూడా గోల్డెన్ కావింగ్. హ్యాంగింగ్స్ చూసినట్లయితే గ్రీన్ స్టోన్స్ అంటే మనకి గ్రీన్ బాల్స్ లాగా ఇచ్చారు అండ్ అలాగే పింక్ బాల్స్ లా ఇచ్చారు. గ్రాస్ 22 గ్రామ్స్ ఉంటుంది, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, స్టడ్ చూస్తున్నారు కదా ఫ్లోరల్ స్టైల్లో వచ్చేసిందండి. మంచి రూబీ స్టోన్, కిందంతా కూడా మనకి గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. స్టడ్ కూడా అటువైపున ఇటువైపున పర్ల్ బాల్స్ ఇచ్చారు. కింద బుట్ట కూడా చూస్తున్నారు కదా, ఆ జుమ్కాలో కూడా మనకి ఇక్కడ అంతా గోల్డెన్ కావింగ్, అటువైపున ఇటువైపున రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఉన్నాయి, పర్ల్ బాల్స్ అండ్ మిడిల్లో కూడా పెద్దగా పర్ల్ బాలే ఇచ్చారు. ఏ జ్యువెలరీకైనా మన దగ్గర ఉండేటివి మోస్ట్లీ రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయినా, సీజెట్స్ అయినా, పర్ల్స్ అయినా ఉంటాయి. అన్ని ప్యాటర్న్స్ అంటే మనకి ఈ బుట్టాలో ఉన్నాయి కాబట్టి వేటికైనా పర్ఫెక్ట్ గా సింక్ అయిపోతాయి. గ్రాస్ 22 గ్రామ్స్ పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్యాటర్న్ అండి. కుందన్స్ అంటే లుక్ ఫేస్ లో బాగా కనబడుతుంది యాక్చువల్ గా. పైన స్టడ్ వచ్చేసి అమ్మవారి రూపం, అటువైపున ఇటువైపున గ్రీన్ బీట్స్ వచ్చాయి. అండ్ ఈ మనకి ఏదైతే జుమ్కా వచ్చిందో కంప్లీట్ గా కుందన్స్ వచ్చేసాయి, రెడ్ కుందన్స్ అండ్ మధ్యలో వైట్ సీజెట్స్ లాగా ఇచ్చారు. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, గ్రీన్ బీట్స్ అండ్ పర్ల్ బాల్స్ తో తీసుకున్నాం. బాగుంటుందండి, ఫేస్ అంటే పెట్టుకోగానే గ్లో వచ్చేస్తుంది. గ్రాస్ వచ్చేసి 31 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్. సో మన నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదా, ఈ ప్యాటర్న్ ఏంటంటే పైన స్టడ్ మనకి ఫ్లోరల్ ప్యాటర్న్, మధ్యలో రెడ్ రూబీ స్టోన్, చుట్టూ అంతా సీజెట్స్ అండ్ మనకి పెటల్స్ అంతా కూడా గోల్డెన్ కావింగ్ తో తీసుకున్నాం. నెక్స్ట్ కింద చాందబాలి లా వచ్చింది చూసారా, అక్కడ గ్రీన్ స్టోన్, చుట్టూ సీజెట్స్ అండ్ చాందబాలి షేప్ అయిపోయాక మనకి జుమ్కా స్టార్ట్ అయిందండి. కట్ వర్క్ స్టైల్లో ఉంది జుమ్కా అంతా కూడా, కంప్లీట్ సీజెట్స్ తో. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ రెడ్ బీట్ తో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ పడుతుంది. సో వన్ మోర్ బ్యూటిఫుల్ ప్యాటర్న్, ఇవి కూడా కుందన్స్ లో. స్టడ్ చూస్తున్నారు కదండి, పీకాక్ ప్యాటర్న్.
మనకి అంతా కుందన్సే, పైన స్టడ్లో కూడా పీకాక్స్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారు. రెడ్ అండ్ గ్రీన్ కుందన్స్ వచ్చాయి. హ్యాంగింగ్స్ వచ్చేసి పర్ల్ బాల్స్ అండ్ గోల్డెన్ బాల్. మనకి ఏదైతే జుమ్కా వచ్చిందో అంతా కుందన్స్ రెడ్, గ్రీన్ అండ్ వైట్తో బ్యూటిఫుల్గా పేరప్ అయిపోయింది. హ్యాంగింగ్స్ వచ్చేసి మనకి గోల్డెన్ బాల్స్ అండ్ పర్ల్ బాల్స్లో తీసుకున్నాం. వెయిట్ వచ్చేసి గ్రాస్ వెయిట్ మనకి 53 grams ఉందండి. నెట్ వచ్చేసి 50 grams. దేనిది ప్రైజింగ్ డీటెయిల్స్ మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ వెయిట్సే చెప్తున్నాను. మీకు క్లియర్గా ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నంబర్కి పంపించారంటే మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, స్టడ్ వచ్చేసి మనకి డ్రాప్ షేప్లో వచ్చిందండి. మధ్యలో మనకి రెడ్ స్టోన్, పైన సీజర్స్ అండ్ పెటల్స్ అంతా కూడా గోల్డెన్ కావింగ్. ఇటువైపున పీకాక్ వచ్చేసాయి. కిందంతా కూడా మనకి మ్యాంగోస్ లాగా ఇచ్చేసి రెడ్, గ్రీన్, వైట్ స్టోన్స్ ఒక లైన్ ఇచ్చారు. వాటి వల్లే మనకి లుక్ అనేది కనబడుతుందండి. కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, మనకి పర్ల్ బాల్స్ వచ్చాయి. మధ్యలో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఇలా క్యూబిక్ స్టైల్లో నీట్గా గ్రీన్ ఎమరాల్డ్ కలర్డ్ స్టోన్ ఇచ్చారు. బాగుంది కదండి షేప్ అయితే. మనకి గ్రాస్ వచ్చేసి 20 grams పడుతుంది. నెట్ వెయిట్ వచ్చేసి 18 grams. సో ఫెస్టివల్ టైమ్స్ కదా ఇవన్నీ కూడా, అందరూ ఏదో ఒక గోల్డెన్ ఆర్టికల్ తీసుకోవాలని అనుకుంటారు. సో మనకి జుమ్కా ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే ప్యాటర్న్, అందుకే ఇది చూపిస్తున్నాను. నెక్స్ట్ వెరైటీ కూడా చూసేద్దాం. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పీకాక్ స్టడ్ వచ్చేసిందండి. పీకాక్కి చూడండి ఇటు ఫెదర్స్ అంతా కూడా పర్ల్స్ లా ఇచ్చారు అండ్ కింద 2 సీజర్స్ వచ్చేసాయి. మనకి జుమ్కా అంతా కూడా గోల్డెన్ అండ్ వాటిపైన కావింగ్ కూడా చక్కగా వచ్చింది. హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, పర్ల్ బాల్స్ అండ్ పింక్ బాల్స్ తో తీసుకున్నాం. మధ్యలోది మాత్రం గ్రీన్ బీట్ తో వచ్చేసింది. సో గ్రాస్ వెయిట్ 24 grams, నెట్ వెయిట్ వచ్చేసి 22 grams. పిల్లలకైనా పెద్దలకైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి ప్యాటర్న్, అస్సలు మిస్ చేసుకోవద్దు. సో మన నెక్స్ట్ వెరైటీ చూస్తున్నారు కదా, పైన ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసిందండి. స్టడ్ అంతా కూడా మధ్యలో గ్రీన్ స్టోన్, చుట్టూ కూడా రెడ్ రూబీ స్టోన్స్, పెటల్స్ అంతా కూడా గోల్డెన్ లో ఇచ్చారు. అండ్ పీకాక్ చూడండి, షేప్ జనరల్ పీకాక్ కాకుండా ఇలా బెండ్ గా అలా డాన్సింగ్ స్టైల్లో ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఒక బాల్ లా ఇచ్చేసి ఇక్కడ జుమ్కా స్టార్ట్ అయింది. కంప్లీట్ యూనిక్ ప్యాటర్న్. జుమ్కా కూడా చాలా బ్రాడ్ గా వచ్చింది అనమాట. సో హ్యాంగింగ్స్ అంతా కూడా పర్ల్ బాల్స్ లో వచ్చాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 18 grams, నెట్ వెయిట్ వచ్చేసి 17 grams పడుతుంది. సో వన్ ఆఫ్ ద క్లాసీ ప్యాటర్న్. పైన స్టడ్ మనకి లీఫ్ ప్యాటర్న్ లో వచ్చేసింది. బుట్ట చూస్తున్నారు కదా, బుట్ట చిన్నగా ఉందండి కానీ మనకి హ్యాంగింగ్స్ మాత్రం చాలా క్లాసీగా ఇచ్చారు. గోల్డ్ వెయిట్ తక్కువ ఉండాలి కానీ చూడడానికి హెవీగా ఉండాలి అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు. బికాస్ హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా, మధ్యలో మనకి రెడ్, పైన వైపున గ్రీన్, కింద వైపున వైట్ పర్ల్స్ తో చక్కగా వచ్చేసింది. మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 13 grams, నెట్ వెయిట్ వచ్చేసి 11 grams పడుతుంది. సో ఈ జుమ్కాస్ చూడండి, ఇవి సెట్టింగ్ వచ్చేసి మనకి డైమండ్ సెట్టింగ్ లా కనబడుతున్నాయి కదా, కంప్లీట్ సీజర్స్ తో ఉందండి ప్యాటర్న్. ఇది వర్సటైల్ గా యూజ్ చేయొచ్చు. ఎందుకంటున్నాను చూస్తున్నారు కదా, మనకి స్టడ్ ఎలా అయితే లీఫ్ ప్యాటర్న్ వచ్చిందో చుట్టూ పెటల్స్ వచ్చాయి. స్టోన్స్ అనేది మనకి చేంజబుల్ అనమాట. మనం గ్రీన్ లో వెళ్ళాలి అనుకుంటే గ్రీన్, రెడ్ రెండు వస్తాయి వీటికి. అండ్ మనకి నెక్స్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసి అప్పుడు జుమ్కా ఇచ్చారు. అంతా సీజర్స్ చక్కగా ఉందండి ప్యాటర్న్. మధ్యలో పర్ల్ బాల్ వచ్చేసింది. మీరు ఓన్లీ స్టడ్ క్యారీ చేయొచ్చు అండి మనకి చిన్న చిన్న ఈవెంట్స్ అయితే. అండ్ మనకి ఇంత పెద్ద జుమ్కా అవసరం లేదు, ఇవి ఓన్లీ చిన్న ఫంక్షన్ అనుకున్నప్పుడు ఈ మధ్యలో ఫ్లోరల్ ప్యాటర్న్ తీసేసి ఇమీడియట్ గా జుమ్కా కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. అప్పుడు షార్ట్ జుమ్కా అవుతుంది, లేదు లాంగ్ జుమ్కా. ఇలా 3 varieties లో మనం ఈ ప్యాటర్న్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టోన్స్ కూడా మనకి రెడ్, గ్రీన్ రెండు వస్తున్నాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 grams పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 22 grams పడుతుంది. సో చూసారు కదండి ఈ రోజు ఎపిసోడ్ లోని బ్యూటిఫుల్ జుమ్కాస్. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. కుందన్స్ లో కూడా చూపించాను. ప్రతి దానిది వెయిట్ మాత్రమే చెప్పానండి. మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి, మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై.